నమస్తే అండి. ఈరోజు మనం చారిత్రాత్మకమైనటువంటి పంజాబ్ అకాలీదళ గురించి మాట్లాడుకుందాం. 1970, 80లలో పంజాబ్లో ఒక గురుతరమైనటువంటి బాధ్యత కోసం లేదా ఒక గురుతరమైనటువంటి లక్ష్యాల కోసం అకాలీదళ ఏర్పడిందని చరిత్రకారులు చెప్తారు. అప్పట్లో పంజాబ్ నీటి హక్కుల కోసం, కొన్ని ప్రత్యేకమైన హక్కుల కోసం, చండీగఢ్ రాజధాని కోసం శిరోమణి అకాలీదళ్ ఏర్పడిందని మనకి చరిత్ర చెప్తుంది. ఈ శిరోమణి అకాలీదళ్కి లోంగోవాల్, హర్చంద్ సింగ్ లోంగోవాల్ అనే ఆయన అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన కాకుండా గురుచరణ్ సింగ్ తోహరా అనే ఆయన ఇంకొక ఆయన ఉండేవారు. అయితే అప్పట్లో ఈ పంజాబ్లో ఈ ఉద్యమం తారాస్థాయికి చేరుకున్న సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉద్యమాలను ఎదుర్కొనే క్రమంలో వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసి ఒక సాదాసీదా వ్యక్తిని ఉద్యమాన్ని చీల్చడం కోసం ఉపయోగించుకున్నారనేది ఒక ఆరోపణ ఉంది. ఆయన ఎవరు అంటే సంత్ జర్నైల్ సింగ్ భింద్రన్వాలే. మేము చిన్నపిల్లలప్పుడు మాకు ఈ స్టోరీలు వార్తాపత్రికలు వచ్చి కూడబలుకుని చదువుకునేవాళ్ళం. చాలా ఇంట్రెస్ట్గా ఉండి మధుబాబు నవల్స్, ఈ స్టోరీస్, కొంతమంది మధుబాబు నవల్స్ని బాగా ఎంకరేజ్ చేసుకునేవారు. ఈ స్టోరీస్ కొన్ని నేను వంట పట్టించుకునేవాడిని. అయితే లోంగోవాల్ అనే ఆయన మితవాద నాయకుడని, భింద్రన్వాలే అనే ఆయన అతివాద నాయకుడని అప్పట్లో వచ్చి, అయితే సిక్కులకి ఒక ప్రత్యేకమైన హక్కు ఉంది. వారికి ఒక కత్తిని మెయింటైన్ చేసే హక్కు ఏదో ఉందట. ముందుగా మనం సిక్కుల గురించి మాట్లాడుకున్నప్పుడు, సిక్కులు అంటే పంజాబ్, హర్యానాలో ఉండే సిక్కులకి ఆత్మాభిమానం ఎక్కువని, పౌరుషం ఎక్కువని, దేశభక్తి కూడా ఎక్కువని, వీరే దేశంలో స్వతంత్రం కోసం ఎక్కువ మంది ప్రాణాలు అర్పించారని మనకి చరిత్రకారులు చెప్తారు. ప్రత్యేకించి ఏ వర్గానికి లేనటువంటి స్పెషాలిటీ సైన్యంలో వీరికి ఉందని మనకి తెలుసు. ప్రత్యేకించి వీరి కోసం సిక్ రెజిమెంట్ అనేది ఉందట. సిక్ రెజిమెంట్, సైనిక బలగాలలో సిక్ రెజిమెంట్ అనేది ఒక ప్రత్యేకమైన వర్గం. అది మిలిటరీలో భాగమే, కాకపోతే సిక్కుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ అన్నమాట. అలాంటి సిక్ అనే పదానికి ఎంతో విలువ ఉండేది అప్పట్లో, ఇప్పుడు కూడా ఉంది. సిక్కులు ఎక్కడ భయపడరట, పెద్దలు చెప్పేవారు. ఒక సిక్కు ఎక్కడైనా తల వంచితే అది గురుద్వారాలోనే అని అప్పట్లో చరిత్రకారులు చెప్పేవారు. ఇంకెక్కడా తల వంచరని అనేవారు. అయితే మిగతా ప్రాంతాల్లో ఉన్న సిక్కులకి వీరికి సంబంధం లేదని కొన్ని వర్గాల వారు చెప్తారు. ఆ సిక్కులు వేరు, ఈ సిక్కులు వేరు. చాలామంది
తమ యొక్క పేరు చివరిన సింగ్ అని, సిక్ అని, ఇంకా ఏవో రకరకాల గొప్ప గొప్ప పేర్లు జోడించుకుంటారే తప్పించి పంజాబ్ సిక్కుకి ఎవరు సరిపోరని చాలామంది అభిప్రాయం. అయితే ఇలాంటి సిక్కులు పంజాబ్ యొక్క స్వయం ప్రతిపత్తి కోసమో లేదా ప్రత్యేక హక్కుల కోసం, నీటి వాటా కోసం, చండీగఢ్ రాజధాని, ఇంకా ఏవో కొన్ని డిమాండ్లు చేస్తూ ఆనందపూర్ సాహెబ్ తీర్మానం అని ఒకటి చేశారు. ఈ ఆనందపూర్ సాహెబ్ తీర్మానంలో ప్రకటించినటువంటి డిమాండ్ల కోసం వారు అప్పట్లో సమ్మెలు, బందులు, ఇంకా రకరకాల విధానాల శాంతియుత పోరాటాలు చేసేవారు. ఈ పోరాటాల వలన సమస్యలు ఎదుర్కొన్న ఇందిరాగాంధీ వీరిని ఏదో రకంగా తగ్గించాలన్న ఉద్దేశంతో సిక్కుల్లోనే తమకు తెలిసినటువంటి ఒక యువకుడిని చేరదీసి ఆయనకి రైఫిల్స్ అవి సప్లై చేశారని అప్పట్లో గవర్నమెంట్ మీద, శ్రీమతి ఇందిరాగాంధీ గారి మీద కూడా ఆరోపణలు ఉండేవి. భింద్రన్వాలే చాలా దుందుడుకు స్వభావమైనటువంటి, భయం లేనటువంటి, పౌరుషమైనటువంటి వ్యక్తి అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ భింద్రన్వాలేకు వారి వర్గానికి తుపాకులు ఇచ్చి అకాలీదళం చేర్చాలన్న ఉద్దేశంతో ఇందిరాగాంధీ భింద్రన్వాలని పెంచి పోషించారని విమర్శలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా భింద్రన్వాలే శ్రీమతి ఇందిరా చెప్పు చేతల్లోంచి బయటకు వచ్చేసి ఒక స్వతంత్ర నాయకుడిగా ఎదిగారట. ఎదిగి పంజాబ్ అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయాన్ని స్వాధీనం చేసుకుని స్వర్ణ దేవాలయం నుంచి ఆజ్ఞలు జారీ చేస్తూ ఒక సమాంతర ప్రభుత్వాన్ని అప్పట్లో నడిపేవారని భింద్రన్వాలే మీద ఆరోపణలు ఉండే. భింద్రన్వాలంటే కనీసం ఆయనతో మాట్లాడాలన్నా కూడా చాలా భయపడేవారట అప్పట్లో పెద్దలు. అలాంటి భింద్రన్వాలే చేయి దాటిపోయి తమకు నచ్చిన వారి పట్ల చాలా విచక్షణారహితంగా, భయంకరంగా వారిని శిక్షించేవాడని వార్తలు వచ్చాయి. ఆయన ఎంత భయంకరంగా శిక్షించేవాడంటే తమ చెప్పు చేతల్లోంచి బయటకు వచ్చేసిన వారిని, తమను వ్యతిరేకించేవారిని చాలా క్రూరంగా హింసించేవారిని వార్తలు వచ్చాయి. అది ఎంత మాత్రం నిజమో అబద్ధం అయితే మనకు తెలియదు. మనం చూడని వార్తలు మనం ప్రచారం చేయకూడదు కూడా. ఏమండి, అలాంటి పరిస్థితుల్లో పంజాబ్ మొత్తం అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. ఆ టైంలో శ్రీమతి ఇందిరాగాంధీ సహనం నశించి 1983 అనుకుంటా అప్పట్లో ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఒక ఆజ్ఞ జారీ చేసి ఆ యొక్క ప్రొసీజర్ని అర్ధరాత్రి పూట అమలు చేయించారని వార్తలు వచ్చాయి. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్లో సైనికులు అమృత్సర్ స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి భింద్రన్వాలని కాల్చేశారని వార్తలు వచ్చాయి. సాధారణంగా సైనికులు కానీ, పోలీసులు కానీ ఎవరూ కూడా ఏ దేవాలయంలోకి రైఫిల్స్ పట్టుకెళ్ళారని, షూస్తో వెళ్ళారని మనకి పెద్దలు చెప్తారు. అయితే ఈ అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్ బ్లూ స్టార్లో సైనికులు షూస్తో వెళ్ళి లోపలికి అతివాద శక్తుల్ని, ఉగ్రవాదుల్ని లొంగుబొమ్మన్నారని వారు కాల్పులు జరపగానే వీరు కూడా ఎదురు కాల్పులు జరిపి ఆ యొక్క స్వర్ణ దేవాలయాన్ని ఉగ్రవాదుల యొక్క పీడని వదిలించారని చెప్పేసి చెప్తారు. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో అనేక మంది సిక్కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భింద్రన్వాలేతో పాటు
మరణించారట. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది విజయవంతంగా నడిచినప్పటికీ తర్వాత కాలంలో అది శ్రీమతి ఇందిర మరణానికి దారితీసిందని చరిత్ర చెప్తుంది. అయితే ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా అవటం, ప్రధాని అయిన తర్వాత ఆయన అకాలీదళ వర్గాలతో ఒక ఒప్పందం కుదుర్చుకోవటం, శాంతి ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగాయని చెప్పేసి అప్పటి చరిత్ర చెప్తుంది. అయితే ఈ శాంతి ఒప్పందం నచ్చని ఉగ్రవాద అకాలీదళ నాయకులు లోంగోవాల్ని హత్య చేశారట. లోంగోవాల్తో పాటు మరికొందరు నాయకులను కూడా ఆ టైంలో వీరు హత్య చేశారని చెప్పేసి వార్తలు ఉన్నాయి. తర్వాత కాలంలో చాలాళ్ళు ఈ అకాలీదళలో రకరకాల వర్గాల వారు బహిరంగంగానే తుపాకులతో తిరుగుతూ వారి ఇష్టానుసారం చెలరేగిపోయి శాంతి భద్రతలకు సమస్యలు సృష్టించారని, ఒక రకంగా ప్రభుత్వానికి సమాంతరంగా ఒక ప్రభుత్వం నడిపేవారని, ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తారు. తర్వాత రాజీవ్ గాంధీ హత్య తర్వాత మళ్ళీ సిక్కు ఊచకోత మొదలైంది. అక్కడ ఇందిరాగాంధీనేమో గతంలో సిక్కు యువకులు చంపేశారు. ఆవిడ యొక్క బాడీ గార్డ్స్, ఇందిరాగాంధీ బాడీ గార్డ్స్ ఎవరంటే బియాన్ సింగ్, స్వతంత్ సింగ్. వీరిద్దరూ కూడా ఇందిరాగాంధీ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆవిడకి బాడీ గార్డ్స్గా ఉండేవారు. అలాంటి బియాన్ సింగ్, స్వతంత్ సింగ్ ఇద్దరు కూడా ఒక పథకం ప్రకారంగా ఇందిరాగాంధీ గారిని హత్య చేశారట. ఒకరు మొట్టమొదటిగా ఇందిరాగాంధీ గారిని చాలా దగ్గరగా కాల్చిపడేస్తే, ఆ కాల్చిపడేసిన వ్యక్తిని ఇంకొక వ్యక్తి, అంటే స్వతంత్ సింగ్ కాల్చాడు అనుకుంటాను, స్వతంత్ సింగ్ని బియాన్ సింగ్ కాల్చేశాడు. అంటే వారిద్దరూ కూడా అక్కడ ప్రభుత్వాన్ని చిక్కకుండా ఉండేందుకు ఒక ప్లాన్ చేసుకున్నారని మనకి ఆ సంఘటన బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో స్వతంత్ సింగ్, బియాన్ సింగ్లు మరణించడం, ఆ తర్వాత సిక్కులలో విపరీత భావజాలం పెరిగిపోవటం, ఇవన్నీ కూడా మళ్ళీ రాజీవ్ గాంధీ హత్య తర్వాత బయటపడ్డాయి. రాజీవ్ గాంధీ హత్య తర్వాత సిక్కులను ఎక్కడ కనపడితే అక్కడ చంపేశారని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి. ఢిల్లీలో ఒంటరిగా ఉన్నటువంటి అమాయకమైనటువంటి సిక్కుల్ని దొరికిన వాళ్ళు దొరికినట్టు కాల్చేశారని చెప్పేసి రాజీవ్ హత్య తర్వాత వార్తలు వచ్చాయి. అయితే రాజీవ్ గాంధీ హత్యకి సిక్కుల యొక్క ఊచకోతకి ఏ విధంగా సంబంధం లేదు. అవునండి, కేవలం అపోహతోటి రాజీవ్ గాంధీ సిక్కులే హత్య చేసి ఉండొచ్చు, అంటే గతంలో ఇందిరాగాంధీ గారిని సిక్కులు హత్య చేశారు కదా, ఇక్కడ కూడా సిక్కులు హత్య చేసి ఉండొచ్చు అన్న ఒక దురహంకార ధారణతో మళ్ళీ సిక్కులు ఊచకోత జరిగిందని మనకి చరిత్ర చెప్తుంది. తర్వాత కాలంలో మళ్ళీ పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిగా పంజాబ్ని ఒప్పుడు చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో పంజాబ్లో సిక్కుల్లోనే ఒక ధీటైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించి అక్కడ పరిస్థితులను చక్కబెట్టారని మనకి చరిత్ర చెప్తుంది. ఆయన పేరు కేపిఎస్ గిల్.
ఈ పంజాబ్ హర్యానాకి సంబంధించినంతవరకు ఉగ్రవాద ముఠాలను ఏరివేసి ఎవరి వద్ద కూడా ఎటువంటి ఆయుధాలు లేకుండా నిర్వీర్యం చేసి పంజాబ్లో శాంతి భద్రతలు ఒక కొలిక్కి తెచ్చిన వ్యక్తిగా కేపీఎస్ గిల్ అనే పోలీస్ ఆఫీసర్కి దక్కింది. అయితే ఈ కేపీఎస్ గిల్ కూడా తరువాత కాలంలో ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వారికి ఒక చెడ్డ పేరు కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పట్లో ఒక ట్రెండీ న్యూస్గా ఉండేది. అప్పట్లో టీవీ ఛానల్స్ కానీ క్రికెట్స్ కానీ ఈ క్రికెట్ బెట్టింగ్ విషయాలు కానీ గేమ్ ఉండేవి కాదు. ప్రజలకి వార్తాపత్రికలే వార్తలు మోసుకొచ్చేది. వార్తాపత్రికల కోసం ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం అప్పట్లో ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపారు అని నాకు తెలుసు. అయితే ఈ పంజాబ్ యొక్క శాంతి భద్రతల్ని కాపాడిన వ్యక్తిగా పివి నరసింహారావు గారిని వారి యొక్క చెప్పుచేతల్లో ఉంటూ గవర్నమెంట్ని సానుకూలంగా నడిపించినటువంటి వ్యక్తిగా కేపీఎస్ గిల్ని మన భారతదేశం గుర్తుంచుకోవాలి ఇప్పటికీ కూడా. ఆ తర్వాత కాలంలో పంజాబ్ సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి అప్పుడు ఉన్న పరిస్థితులకి ఏమాత్రం కూడా తేడా లేకుండా మళ్ళీ సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేసినాయి. ఈ విధంగా అప్పుడే పంజాబ్ పరిస్థితులు చరిత్రకారులు ఎంతో హృద్యంగా రమ్యంగా అప్పట్లో భద్రపరిచారు. ఉంటాం.